ఏపీ రాజధానిపై జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మావిగన్ను రాజధానిగా ప్రభుత్వానికి సూచించామన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపే 110 కిలోమీటర్ల పరిధి రాజధాని గ్రోత్ కారిడార్ ఉంటుందన్నారు. ఇక అమరావతిలో నిర్మించే భవనాలు ఇక్కడే కట్టామని ప్రభుత్వానికి సూచించామన్నారు. ఉద్యోగాల కోసం యువత ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. 2 లక్షల కోట్ల భారం రాష్ట్రంపై పడకుండా అందులో 10% ఖర్చు చేస్తే చాలు అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. సోని, ఏపీ రాజధాని అమరావతి అంశం పైన జగన్ ఇటీవల చేసినటువంటి మావిగన్ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఈ రోజు మరోసారి అదే అంశాన్ని కూడా తాడేపల్లిగూడెం నేతలతో జరిగినటువంటి సమావేశంలో జగన్ ప్రస్తావించారు. మావిగన్ని చంద్రబాబు ఎందుకు వద్దనుకుంటున్నారని కూడా ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే రాజధాని పేరుతో భూముల సేకరణ, పెద్ద ఎత్తున జరిగినటువంటి ల్యాండ్ కి సంబంధించినటువంటి సేకరణ, కోట్ల రూపాయల అవినీతికి సంబంధించినటువంటి అంశం ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కేంద్రంగా చేసుకుని రాజధాని ఏర్పాటు చేసే విధానం మావిగన్ గురించి జగన్ ప్రస్తావించారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి కామెంట్స్ పైన కూడా ఆయన నిలదీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అంత కోట్ల రూపాయలు, దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను కేవలం మౌలిక సదుపాయాలకు మాత్రమే సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ 3 నగరాలకు సంబంధించి మచిలీపట్నం, అదేవిధంగా విజయవాడ, గుంటూరుకు సంబంధించినటువంటి పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిలో నిర్మాణానికి సంబంధించి అవసరమైనటువంటి పూర్తి స్థాయి అభివృద్ధి జరిగింది కాబట్టి అక్కడ మరింతగా నిధులను ఖర్చు చేసి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, నూతన భవనాలు నిర్మించుకుంటే ఈజీగా ల్యాండ్ కి సంబంధించినటువంటి సమస్య కూడా తగ్గుతుంది, అదేవిధంగా ఖర్చు కూడా తగ్గుతుంది కాబట్టి ప్రత్యామ్నాయంగా సూచించాం. అయితే దీన్ని చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు వ్యతిరేకించడానికి ప్రధానమైనటువంటి కారణం భూములు సేకరణ, భూములు అమ్ముకోవడం, కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు అక్రమాల అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారం పక్కదారి పడుతుందనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు, అదేవిధంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా జగన్ మండిపడినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ హరీష్.